ఏ పోసానా టీవీలో ఎత్తుకున్నావేందే ఇదివరకే ఖాళీది టుండుమెండ అయి ఉండే టోర్నమెంట్ ఏంటి అంటే ఏం చేయాలి ఆ కోడిపిల్ల పడగాలి నా పాన తెచ్చుకోవటం అయింది ఆ పాసి బండ ఎరిగితే పొలగాలు ఆయన దాని అడిగేసారు జరం దాని అడ్డం పడ్డారు ఒకటే ఏడుచుడు మొత్తుకోడు ఇంత తెచ్చిపోడు కాబట్టి ఎత్తుకొని నిలబడ్డా ఏం చేయాలి దించు వాళ్ళని ఇప్పటికైనా ఎత్తుకొని ఉంటే నువ్వు అయితే అడ్డం పడ్డ వాళ్ళని ఎత్తేసుకొని మళ్ళీ ఏం చేయాలి ఎత్తుకుంటే చాలా సమాధానం దించు మెల్ల మెల్ల దిగమ్మ దిగు ఇక కోలు కర్మాన్ని తెచ్చుకుని ఆశ నాకు ఇంత పెద్దలు ఇల్లు మోపైతుంది కోలు ఏదో బస్తావని అన్ని చేసుకుంటాం ఏమైనా ఉత్తగా ఉంటే ఏమవుతుందని చెప్పి ఏదో ఆరాటం ఎండగొట్టి పడైతుంది ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందా ఎండ కూర్చొని మాట్లాడుతుందా అప్పుడు ఎండగొట్టి పడైతుంది మొన్న ఎండపుట్టి కూడా ఫోన్ వచ్చేవారు వాడే కొత్త ఫోన్లే కనిపించింది మొన్న వచ్చినోడు అంతకుముందు అయితే సింటు నేను పిడి చేసినాము అది ఆ ప్యాన్ ఉడకపోతుందని సింటు నేను పిడి చేసినాక ఆ శిల్ప నేను ఆ వైరు జే వైరు ఉంటుందని చెప్పి అనుకున్నా అది అడికే పిల్లాడు జర అనుమాన పడ్డాడు ఏముండ తాత ఉయ్యాలు ఊగినట్టు ఊతుంది అంటే ఆయనతో అటు ఇటు చేసినాం మా ఉంటుంది అని చెప్పి నేనే బలవంతం చేసిన ఆయనతో పెట్టినాం పెట్టి కట్టుకేయగానే దాన్ని పడేమో స్లాబ్ దిగింది స్లాబ్ దిగింది స్లాబ్ దిగ సత్యదారి చెప్పి ఆయన తెలుగుకి వచ్చి మళ్ళా ఇక ప్యాన్ పాడిగాని ఇక సలహా తెచ్చినాకనే పిడి చేద్దాం ఇక దాన్ని బంద్ పెడదామా పని ఆయన ప్లాన్ చెప్పిన ప్లాన్ చేయాలి ప్లాన్ వేడు ఇక ఆ రోజు నుంచి ఎవరు రమ్మన్నా ఎవరు రాలేదు కట్క బంద్ చేసినా మరి అది కరెంట్ వీకింది కట్క బంద్ చేసుడుతోనే అదే దెబ్బ దిగింది ఇంకేంది ప్యాన్కు స్లాబ్ దెబ్బ దిగినప్పుడే పీకింది అంతదే పీకింది ఆయనగా ఇడిచిపెట్టినాక అయితే పిల్లాడు జాల పిల్లాడు వేడి నా జాలి నెమ్మది పైపు తీసుకొచ్చి ఎంత చేయాలి నా ఉడకపోతే నాకు ఉంటుంది అయితే ఆయనతో తెల్లారు అటో ఇటో పైప్ తీసుకొచ్చి ఆయన అందరూ కొనుక్కొచ్చి చేసి పెడదామంటే మళ్ళీ ఎవరు దొరకలే వీడు వస్తా అన్నాడు వాడు వస్తా అన్నాడు ఎవరు రాలే ఇక టీ టైం కాడ పొరడు పడండి వాడు జర మెకానికలే అది ఇది అని చెప్పి అంటే నేను ఆయన పుసుకున్న పట్టుకొని అన్ని వచ్చిన ఇక్కడ అంటారు ఏ పిల్లాడు మాసేస్తాడు అది ఇది అని చెప్పి ఎవరి గురించి అడుగుతుంటే ఈ పిల్లాడి పేరు చెప్పి అయితే ఎవడైతే మనకు 150 ఇద్దావా అని చెప్పి పట్టుకొని వస్తాను పట్టుకొని వచ్చే వరకు బడి ముంగడికి వచ్చినాక ఎవరో ఉండి వాడిని సొమ్మున్నది అది ఇది అని చెప్పి ఎటుపోతానో బాగా అని చెప్పి వాడు ఇలా మనలో పొరడు అడిగితే ఇంత సంగతి అని చెప్పి అంటే వాడు సొమ్మున్నది మరి నమ్మకు వాడు ఎంత బోక తాగుపోతూ వాడు సొమ్మున్నది అని చెప్పి వాడు అనగానే పిచ్చలు తప్పులు కొట్టినాయే ఒడివి తప్పి విని ఇంతగానం పట్టుకొని వస్తే వీనికి ఒక ఇచ్చాన బట్టి ఏంద్రు ఇక వీడు వచ్చి నా ఇల్లు ఆడ ముస్తాడు నాకు మస్తు బాధ అనిపించింది ఈ ఏమనగా ఇట్లా సంగతి బిడ్డ మరి నువ్వు పోతావా అని చెప్పంటే నేను చేస్తా అదేం తాత ఇదేంది నేను చేస్తుండే ఎప్పుడోసారి వస్తుంది అని చెప్పంటే ఇక నా అదృష్టం ఏమన్నా కానీ అని ఇక పట్టుకొని ఆయనతో వచ్చినాక ఆడిపోయినాక ఇక ఒక నట్టు లేదు అది అంతా ఇక పిడి చేసిండు వాడు ఈ జేబులు వేసుకుంటాడు నట్టు ఆ జేబులు వేసుకుని నట్టు ఇంకో నట్టు ఇక ఉంటాడు ఈ పొరం కుదర నీ జేబులనే ఉన్నది ఆ నట్టు చూసుకోరా అని చెప్పంటే మళ్ళీ జేబులు జేబులనే ఉంటాడు మళ్ళీ జేబులనే మళ్ళీ ఓడిపోతే మళ్ళా కట్టినాడు నీ అక్కడ వీళ్ళు కిరిగిట్ వస్తుందా రాలే నువ్వు జైలుపోయి అని చెప్పి నాకు టెన్షన్ అనిపించి అయ్యా ఇక నువ్వు చేసిన కాడి చాలరా అని చెప్పి అటో ఇటో ఆయన తింపిండు ఇక నేను చూసుకుంటా నువ్వు దిగురా అన్న ఎంత 100 రూపాయలు ఇచ్చిన పని ఎలా దిగింది చేసిండు కంసాల కూడా ఇక అటో ఇటో కానీ వాడు చెప్పేసేపటికైతే ఇక చేసినట్టుగా అనిపించలే నాకు చెప్పేపటిదాకా అట్లా అనిపించింది బాధ అనిపించింది పోతే 100 రూపాయలు కానీ వాడికి ఆ సొమ్మాని చెప్పాను వాడు వీని కర్మాన్ని పట్టుకొచ్చింది అన్నాడు వాడు పోయేదాకా నాకు బాధ అనిపించింది అంతేకాదా వాడు ఆయనకి అవతే మన గొడవతే కానీ పొడుపుతే కానీ దాంట్లో పెట్టుకున్నట్టు వీటితో ఏంది ఇంటికే గాజరం బాగాలేదని అంత వరకు 100 రూపాయలు పాటు చేసినా ఇలా పెట్టినట్టు ఆయన తిని పొరకాని పోవాలి ఎండాకాలం పడైంది నువ్వు పోతాను